ஒரே காலேஜில் நாம் படிச்சிருந்தாலும் அரசாங்கத்தை நடத்துறதுல திமுக தான் సీనియర్ బ్యాచ్. అది உங்களுக்கு தெரியும். తమిళనాడు అసెంబ్లీలో తరం మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. యువ ఓటర్ల బలంతో విజయ్ సీఎం హోదాలో సభాపక్ష నాయకుడు కాగా, తండ్రి ఓటమితో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడయ్యారు స్టాలిన్ కుమారుడు ఉదయనిధి. వీరిద్దరే కాదు, నూతనంగా స్పీకర్ బాధ్యతలు చేపట్టిన జేడీసీ ప్రభాకర్ కూడా వయసులో చిన్నవాడే. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీరంతా ఒకే కాలేజీలో చదివారు. లయోలా ఆర్ట్స్ కాలేజీలో అంతా చదివామని గుర్తు చేసుకున్నారు. ఇంతకంటే మరో ఆసక్తికరమైన సంఘటన ఈరోజు జరిగింది. స్పీకర్ని ఎన్నుకునే సందర్భంలో ఈరోజు శాసనసభలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు తమిళనాడు సభ్యులనే కాదు, దేశమంతా కూడా ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈరోజు సభలో ఉదయనిధి మాట్లాడుతూ, మేమంతా ఒకే కాలేజీలో చదివాము, కానీ పాలనలో, అనుభవంలో, ప్రజా సమస్యలపైన పోరాటంలో మాత్రం డిఎంకే సీనియర్ అంటూ ఓ సెటైర్ కూడా విసిరారు. దీంతో అంతా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. పాలన పరంగా లేదా సలహాల పరంగా ప్రభుత్వానికి సాయం కావాలంటే సీనియర్గా అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన డైలాగ్ విసిరారు. రానున్న రోజుల్లో అసెంబ్లీలో చర్చలు మరింత ఆసక్తిగా ఉండనున్నాయనడానికి ఉదయనిధి ఒక హింట్ ఇచ్చినట్టు అయింది. இந்த நேரத்தில் இன்னொரு விஷயத்தையும் இங்கே நினைவுபடுத்த விரும்புகிறேன். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களும் மாண்புமிகு முதலமைச்சர் அவர்களும் இன்னைக்கு எதிர்க்கட்சி தலைவராக இருக்கிற நானும் ஒரே காலேஜில் படித்த ஓல்டு ஸ்டூடெண்ட். ஒரே காலேஜில் நாம் படிச்சிருந்தாலும் அரசாங்கத்தை நடத்துறதுல திமுக தான் சீனியர் பேட்ச். அது உங்களுக்கு தெரியும். 1967 ஆட்சிக்கு வந்தது திமுக தான். நாங்கள் தான் சீனியர்ஸ். அந்த அடிப்படையில் எங்களுடைய நாலேஜையும் எக்ஸ்பீரியன்ஸையும் நாங்கள் ஷேர் பண்ணிக்க ரெடியாக இருக்கோம். அதை ஏற்றுக்க நீங்களும் தயாராக இருங்க. ஏன்னா நமக்கு எப்பவுமே தமிழ்நாட்டு மாநிலத்துடைய நலன்தான் மிக மிக முக்கியம். மாண்புமிகு பேரவைத் தலைவர் அவர்களே,